శ్వాసను వదులుతూ వెనుకకు నిదానంగా ముందుకు. మరొకసారి మీ గడ్డము ఛాతిని ఆనాలి. శ్వాసను వదులుతూ నిదానంగా వెనుకకు. నిదానంగా యథాస్థానంలో తలను నిలపండి. ఇప్పుడు మనం పక్కలకు కుడివైపుని తలను వంచుతాము. మీ చెవు భుజానికి ఆనించే ప్రయత్నం చేయండి. కుడివైపుగా యథాస్థానంలోకి నిలబెట్టండి. ఇప్పుడు ఎడమ వైపుగా తలను వంచండి. నిదానంగా యథాస్థానంలోకి తీసుకురండి. మరొక్కసారి కుడివైపుకు యథాస్థానంలోకి, ఎడమ వైపుకు యథాస్థానంలోకి. ఇప్పుడు మనము తలను పక్కకు తిప్పుతాం. ముందుగా కుడివైపు నిదానంగా మీ తలను మీ కుడి భుజము వైపు తిప్పండి. దానివైపుగా వెనుకకు. శ్వాసను పీలుస్తూ ఎడమ భుజం వైపుగా ముందుకు. మరొక్కసారి శ్వాసను వదులుతూ నిదానంగా కుడివైపుగా వెనుకకు. శ్వాసను పీలుస్తూ ఎడమ వైపుగా ముందుకు. ఇప్పుడు ఎడమ వైపు తిప్పుదాము. శ్వాసను వదులుతూ ఎడమ భుజము వైపుగా తిప్పుతూ వెనుకకు. శ్వాసను పీలుస్తూ నిదానంగా ముందుకు. ఇప్పుడు తలను యథాస్థానంలో పైకి లేపండి. ఇప్పుడు మనం భుజానికి సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలు చేస్తాం. మీ చేతులు మీ పక్కగా పెట్టుకోండి. మీ చేతులను భుజానికి సమాంతరంగా పైకి లేపండి. అరచేతులు కిందకి చూడాలి. అలాగే నిదానంగా పైకి లేపండి. మీ చెవులకు అటు ఇటు చేతులను పైకి చాచి నిలబడండి. నిదానంగా కిందకు. నిదానంగా మీ పక్కలకు తెచ్చుకోండి. మరొక్కసారి చేతులను చాపి మీ భుజస్థాయి వరకు పైకి తీసుకురండి. ఇప్పుడు మీ చేతులను వంచి మీ భుజాలను తాకండి వేలితో. మన భుజాలని గుండ్రంగా తిప్పుతాము. చేతులను ముందు వైపుగా నిదానంగా ముందు నుండి నిదానంగా ముందుకు రండి. ఇప్పుడు ఎడమ వైపుగా ఎడమ చేయి వెనుకకు వెళ్ళాలి. కుడి చేయి ఎడమ భుజాన్ని తాకాలి. మెడ వెనక్కి తిప్పి చూడాలి. గాలిని వదులుతూ నిదానంగా నడుము వంచకుండా మోకాళ్ళు మాత్రమే వంచండి. గాలిని పీలుస్తూ పైకి లేవండి. గాలిని వదులుతూ మరొక్కసారి కిందకి వంగండి. చేతులను భుజానికి సమాంతరంగా ముందుకు లేపండి. రెండు చేతులను బంధించండి వేళ్లతో. వెనుకకు తిప్పండి. నిదానంగా గాలి పీలుస్తూ చేతులను పైకి మీ శిరస్సు పైన నిటారుగా పైకి లేపండి. మీ ముని వేళ్లపై నిలబడండి. ఇదే స్థితిలో ఉండండి కొన్ని క్షణాలు. నిదానంగా కిందకు దిగండి. మీ చేతులను పక్కగా మీ పక్కకు తెచ్చుకోండి. కాళ్ళను కిందకి దించివేయండి. పీలుస్తూ నిదానంగా పైకి లేవండి. ఈ చేతులను మీ పక్కగా తెచ్చుకోండి. దీని ప్రతిక్రియగా అర్ధ చక్రాసనం చేస్తాం మనము. మీ నడుముల పైన చేతులు అటు ఇటు పెట్టుకోండి. భుజానికి సమాంతరంగా చేతులు లేపండి. అరిచేతులు కింద వైపు చూడాలి.
మొదటగా కుడివైపు కుడివైపు నిదానంగా గాలి వదులుతూ కిందకు వంగండి. ఎడమ చేయి పైకి ఉండాలి. తల తిప్పి మెడ పైకి చూడాలి. వీలైనంత నిదానంగా గాలిని పీలుస్తూ పైకి లేండి. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాము. గాలిని వదులుతూ నిదానంగా ఎడమ వైపు వంగండి. ఎడమ కాలిని మీ చేతులు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వజ్రాసనంలోకి వస్తాము. మీ కుడి కాలును కుడి తొడము కింద, ఎడమ కాలును ఎడమ తొడ కింద పెట్టుకొని మీ చేతులను మోకాళ్లపై పెట్టి వెన్నెముక నిటారుగా ఉంచి వజ్రాసనంలో కూర్చోండి. ఏ వయస్సు వారైనా ఏ సమయంలో అయినా చక్కగా చేయగలిగినటువంటి ఆసనం ఈ వజ్రాసనం. భోజనం తర్వాత కూడా ఈ ఆసనాన్ని ఆచరించవచ్చు. ఇప్పుడు మనం అర్ధ ఉష్ట్రాసనం చేస్తాము. నిదానంగా మీ మోకాళ్ళ పైన లేవండి. చేత్తో వెనక్కి వంచండి. నడుముని తల వెనక్కు వాల్చండి. గాలిని పీలుస్తూ నిదానంగా చేతుల సాయంతో నిదానంగా ముందుకు లేవండి. చేతులు పక్కగా నిదానంగా వజ్రాసనంలోకి రండి. నిదానంగా తల ముందుకు, చేయి ఎడమ చేయి విడుదల పక్కకు, కుడి చేయి పక్కకు, కుడి కాలును కూడా వదలండి. ఇప్పుడు ఎడమ వైపు ఎడమ పాదాన్ని వంచి ఎడమ చేయి వెనుకాల కుడి చేయిని పొట్ట మరియు కాలు మధ్యలో కుడి పాదాన్ని తాకుతూ మెడను వెనక్కు తిప్పి చూడాలి. నిదానంగా మెడను ముందుకు తిప్పండి. కుడి చేయిని విడుదల చేస్తూ పక్కన పెట్టుకోండి. విశ్రాంతి. ఇప్పుడు మనం భుజంగాసనం చేస్తాము. మీ కుడి చేయిని కుడి భుజము పక్కన, ఎడమ చేయిని ఎడమ భుజము పక్కన ఉంచండి. కాళ్లను రెండు దగ్గరకు తెచ్చుకోండి. నిదానంగా మీ తలను, మెడను, ఛాతీ భాగాన్ని గాలి పీలుస్తూ పైకి లేపండి. సరళ భుజంగాసనం ఇది. నిదానంగా గాలి వదులుతూ తలను కిందకు దించండి. ఇప్పుడు మనము సేతుబంధనాసనం చేస్తాము. మీ కాళ్లను వంచి దగ్గరకు తెచ్చుకోండి. తొడల దగ్గరకు మీ కుడి చేతితో కుడి మడాన్ని, ఎడమ చేతితో ఎడమ మడాన్ని పట్టుకోండి. విశ్రాంతి. ఇప్పుడు మనం నాడీ శోధన, అనులోమ విలోమ ప్రాణాయామ చేస్తాము. మీ ఎడమ చేయి చిన్ముద్రలో, కుడి చేయిని బొటనవేలు పీల్చి ఎడమ ముక్కు రంధ్రంతో వదలాలి. శ్వాసను పీల్చండి. ఎడమవైపుగా, కుడివైపుగా వదలండి.